నుండి విమోచిస్తుంది. ప్రస్తుత దుష్టకాలపు యుగం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రస్తుత దుష్టకాలపు యుగం. మనమున్న ఈ యుగము దుష్టకాలపు యుగం. దుష్ట ఆచారాలు ఉన్నాయి దీంట్లో. ఇప్పటికి బర్త్డేలు, తద్దినాలు, దినాలు, ఇవన్నీ ఏంటివి? లోకపాచారాలు. ఈ దుష్ట యుగం ఏర్పాటు చేసిన ఆచారాలు ఇవి. ఇవన్నీ ఏం చేయాలా? వీటిని అన్నిటి నుండి మనం విమోచింపబడాలి అని క్రీస్తు ప్రభు రక్తం కార్చాడు. యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించిన వాడు ప్రస్తుత దుష్టకాలపు ఆచారాలు చేయడు. ఇంకా చేస్తున్నాడంటే అర్థం ఏంటి? చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే వాడు విమోచింపబడ్డాడన్న సంగతి తనకు అర్థం కాలేదు. లోకమంతా పోతుంది, నేను పోతాను అనేవాడు విమోచింపబడలా. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మన తండ్రి అయిన దేవుని చిత్తం, ఆ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలపు యుగంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు శిలువ మీద చనిపోయింది దేనికోసం అంటే ప్రస్తుతపు దుష్టకాలపు యుగంలో నుండి మనల్ని విమోచించడానికి, విడుదల కలగజేయడానికి. విడుదల దేని నుంచి విడుదల? ఇప్పుడు ప్రస్తుతపు దుష్టకాలపు యుగం. కింద పుట్నోట్లో 1 అనే అంకేసి కింద అన్నాడు చూడండి. దుష్ట యుగము నుండి. దుష్ట యుగం, పుష్పవతి కార్యక్రమాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సీమంతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ దుష్టకాలపు యుగము నేర్పించింది లోకానికి. క్రైస్తవుడు దాన్ని పాటించవచ్చా? దేవుని చిత్తం ఏంటి? వాస్తవంగా దేవుని చిత్తం ఏంటంటే క్రీస్తు రక్తము ద్వారా మనము ప్రస్తుతపు దుష్టకాలపు యుగంలో నుంచి విమోచింపబడాలి అనేది దేవుని చిత్తం. ఆయన ఇష్టం. కాబట్టి యేసు ప్రభు శిలువ రక్తం చేత విమోచింపబడిన వాడు ఈ దుష్టకాలపు యుగపు ఆచారాలు చెయ్యడు. ఎవరేమనుకుంటే నాకేంటి, నా కోసం ప్రభు రక్తం కాచాడు, నేను ఆయన కోసం బతుకుతున్నా. ఆయన చెయ్యొద్దన్నాడు, చెయ్యను అంతే. బంధువులు, ఎవరు బంధువు?